ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే పనులు చేపట్టినప్పటికీ శాశ్వత రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో ఇప్పుడు తిరిగి పలు మార్గాల్లో గోతులు కనిపిస్తున్నాయి. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో టీడీపీ అనుకూల మీడియా కూడా విమర్శలు ప్రారంభించడంతో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గుంతలు పూడ్చడమే కాదు, పూర్తిస్థాయి రహదారి నిర్మాణం వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో చేసిన పనులకు పెండింగ్ లో ఉన్న 400 కోట్లు విడుదల చేయడంతో కాంట్రాక్టర్లు మళ్లీ పనుల్లో వేగం పెంచే అవకాశం ఉంది. అదనంగా కొత్త రహదారుల నిర్మాణానికి మరో 3000 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జూన్ నాటికి 1000 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే అన్ని పనులు ముగించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షలు చేస్తున్నారు. ఈసారి రోడ్లపై రాజీ లేకూడదని, ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవం అందించాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రణాళికలు సక్రమంగా అమలైతే ఏపీ రహదారి వ్యవస్థ పూర్తిగా మారిపోవడం ఖాయం.